నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అంటే నీకు చెప్పండి. కూడా చెప్పాలి. చెప్పండి. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు జయ. సూపర్, థ్యాంక్ యూ. చెప్పండి రమగారు, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఎక్కడుంటారు? బోల్డ్ మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు జయ నాకు. ఎంత మంది ఉన్నా ది బెస్ట్ ఒక్కళ్ళు ఉంటారు కదా, అట్లా ఉన్నారా? లేకపోతే అందరూ ఓకే అంటారా? కాదు జయ, ది బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. చాలా మంది ఫ్రెండ్స్. ది బెస్ట్ కూడా ఫ్రెండ్స్ ఏనా? ది బెస్ట్ ఇద్దరు ఉండకూడదా? ముగ్గురు ఉండొచ్చు. ఉండొచ్చు. ఎప్పటి ఫ్రెండ్స్ అండి? ఎప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తాను జయ నేను చాలా మందితోటి. నేను అసలు విషయం చెప్పాలంటే నీవు ఇదేంటి అని ఆశ్చర్యపోయేలాగా చెప్తా. ఇంచుమించు మా అక్కయ్యలు అందరితోటి బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉంది జయ నాకు. Super. అక్కయ్యలతో అటాచ్మెంట్ కాదు, ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఉంది నాకు. ప్రతి అక్కయ్యతోటి సెపరేట్. ఓకే. మా అన్నయ్యతోటి ఒక సెపరేట్. మా అన్నయ్యతో నేను మాట్లాడినట్టుగా, నేను అన్నట్టుగా, నేను ప్రశ్నించినట్టుగా మా ఇంట్లో ఎవ్వరూ ప్రశ్నించరు. నేను చిట్ట చివరి దాన్ని అయినా కూడా అన్నయ్యతోటి కూడా నాకు సెపరేట్ ఫ్రెండ్షిప్ ఉంది. బాగుంది. మా కజిన్స్ లో నాకంటే చాలా పెద్దవాళ్ళు, 5 ఏళ్ళు పెద్దవాళ్ళు, మా చిన్నక్కయ్య వయసు వాళ్ళు, అంతకంటే పెద్దవాళ్ళతోటి కూడా ఎన్నేళ్ల తర్వాత కలిసినా మేము వెరీ క్లోజ్ గా కలిసే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. నా టైప్ అది. అంతే. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అసలు ఈ అక్కయ్యలు క్లోజ్ చిన్నప్పటి నుంచి మేము ఒకళ్ళనొకళ్ళు తెలిసి ఉండటం కాకుండా నాతోటే ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఇద్దరే. ఎవరండి? ఒకటి శారద. శారద గారు అంటారు మీరు ఇప్పుడు ఇక్కడ? కెనడాలో ఉంటుంది తను. రమగారు? అవును. రెండోది శ్యామల. శ్యామల గారు ఇక్కడ ఉండేది. శారద శ్యామల. శారద నా స్కూల్ మేట్. 6th క్లాస్ నుంచి 10th దాకా కలిసి చదువుకున్నాం. 6th to 10th చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా మంది టచ్లో ఉన్నారు. అందులో అందరితోటి నేను బాగుంటా. కానీ శారదతోటి ఏంటంటే ఆ తర్వాత కూడా తను ఇంటర్మీడియట్లో చేరింది, నేను మా సాంస్క్రిట్ కాలేజీలో చేరా. కానీ మేము వారానికి 10 రోజులకి 15 రోజులకి కలుసుకునే వాళ్ళం. శారద నేను స్లీప్ ఓవర్ చేసిన ఒకే ఒక ఇల్లు శారద వాళ్ళ ఇల్లే. ఎప్పుడు వెళ్తే బందరు వెళ్తే అక్కడ ఉండిపోవటమే, ఉండటము. వాళ్ళ ఇంట్లో అక్కయ్యలు పెళ్ళైనా, అన్నయ్యలు పెళ్ళిళ్ళైనా, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉన్నా కూడా ఎప్పుడు నేను వాళ్ళతో పాటే ఉండేదాన్ని. ఇంచుమించు వాళ్ళ ఇంట్లో అందరితోటి ఫ్రెండ్షిప్ ఉంది నాకు. శారద ద బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం ఊరికే బందర్లో రోడ్డు మీద తిరుగుతూ, మా ఇద్దరిది ఓ సబ్జెక్ట్ కాదు పాడు కాదు. నేను సాంస్క్రిట్, తను బిఎస్సీ చదివింది. ఒట్టిగా ఏదైనా ఒకటి తినడానికి ఒక చిన్న వస్తువు పెట్టుకుని కబుర్లు చెప్పుకోవడానికి రోడ్ల మడిబడి తిరుగుతూ ఉండేవాళ్ళం మేము. ఏవో పిచ్చి సందులు ఎక్కడో చోట మాట్లాడుకోవాలంటే ఎక్కడ కూర్చుంటాం. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వస్తే పదవే కాసేపు నడుద్దామని అలా నడిచి 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 మాకు తెలియని ఎన్నో బందర్లో సందులు మేము ఇన్వైట్ చేస్తాం అనమాట. తెలుసుకున్నాం. డిస్కవరీ. కొత్త కొత్త రోడ్ల వైపుకు వెళ్ళిపోయేవాళ్ళం. హైదరాబాద్ లో కూడా అలాగే తిరిగేవాళ్ళం మేము. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? తను పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేరింది ఇక్కడ. తర్వాత అమెరికా వెళ్ళింది. అటు నుంచి కెనడా షిఫ్ట్ అయిపోయారు. ఈ ఇండియన్ జాబ్ వదిలిపెట్టేసింది. కెనడాలోనే వాళ్ళు సెటిల్ అయ్యారు. ఎవ్రీ ఇయర్ వస్తే దాని ఫస్ట్ విజిటర్ వాళ్ళ అక్కయ్యలు అన్నయ్య కంటే ముందు నేనే వెళ్తాను. బాగుంది. బాగా ఎక్కువ ఫ్రెండ్షిప్. అంటే తను జడ్జి చేయదు శారద. శారద ప్రత్యేకమైన తరహా కలిగిన మనిషి. చాలా సింపుల్, చాలా మామూలుగా, చాలా డౌన్ టు ఎర్త్, మంచి ఆధ్యాత్మికమైన జ్ఞానం కలిగింది. కానీ స్పీచ్ ఇవ్వదు నాకు. మళ్ళీ స్పీచెస్ ఇవ్వదు. సడన్గా ఒక సెంటెన్స్ ఎంత ఫిలసాఫికల్గా, ఎంత స్పిరిచువల్ సెంటెన్సెస్ ఉంటాయో శారద దగ్గర. అవి నిలవ కాదు, అప్పటికప్పుడు వస్తాయి. బాగా వింటుంది. రకరకాల రామాయణాలు అవన్నీ చదువుతుంది. ఏదైనా నేర్చుకోవాలి అంటే నాకు రాని స్తోత్రాలు కూడా శారదకొచ్చు. చదివేసుకుంటుంది చకచక. అందరితోటి బాగుంటుంది. ఎవరితోటైనా ఫ్రెండ్షిప్ చేస్తుంది. నవ్వుతూ మాట్లాడేస్తుంది. నేను కొత్త వాళ్ళతో కొంచెం ఇన్హిబిషన్స్ ఉంటాయి, నేను మొహమాట పడతా. ఏముండదు, అని అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. క్యాజువల్గా సింపుల్గా ఉంటుంది. ఎంత గ్యాప్ వచ్చినా, మేము ఒక సంవత్సరం పాటు మాట్లాడుకోకపోయినా సరే సంవత్సరం పూర్తిగా మాట్లాడుకునే రోజులు కూడా ఉన్నాయి. అంటే ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండు, కొట్లాటలేవు, పాడలేవు. అసలు మా ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ ఎప్పుడూ లేదు. అయినా కూడా మేము మాకేం కొత్త ఉండదు, కొత్త లేదు అసలు. ఆ రకమైన తరహాయే లేదనమాట. అనుకుంటా ఏదో జన్మలో ఇది నాకు మేమిద్దరం కలిసే ఉన్నాం, అందుకనే మేము వాళ్ళ సోల్మేట్స్ లాగా ఉండగలుగుతాం. శారద తర్వాత అలాగా నన్నేం జడ్జి చేయకుండా నేను ఎలా ఉన్నానో నన్ను అలాగే తీసుకున్నది శ్యామలే. యాక్చువల్గా వాళ్ళు నా దగ్గర సంస్కృతం చదువుకోవడానికి వచ్చారు. శ్యామల గారు వచ్చారు. అట్లాగే వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చేవారు. అమ్మాయి ఆవిడ ఇద్దరు సంస్కృతం నేర్చుకున్నారు. సౌందర్యలహరి మొట్టమొదట పాఠం చదువుకుంది ఆవిడే నా దగ్గర. నాకు రాదు సౌందర్యలహరి. ఆవిడ అడిగారు, సౌందర్యలహరి వచ్చా మీకు చెప్తారని. నాకేమొచ్చు, నాకు రాదు. పుస్తకం తెచ్చుకుని చదవటం మొదలుపెట్టాక నేను అందులోకి వెళ్ళాను. నన్ను అందులో ప్రవేశపెట్టిందే శ్యామల.
తర్వాత నేను 3 బ్యాచ్లకు చెప్పాను. ఎంతమందికి చెప్పాను? సౌందర్యలహరి 3 ప్రత్యేకమైన బ్యాచెస్గా చెప్పాను. ఇప్పటికి కూడా ఒక బ్యాచ్ నడుస్తుంది, 3వ బ్యాచ్ నడుస్తుంది. ఎక్కువ టైం తీసుకుంటా నేను, వారానికి 1 క్లాస్ 2 క్లాసులే తీసుకుంటాను, ఎక్కువ తీసుకోను కదా. కానీ నాకు సౌందర్యలహరిని పరిచయం చేసింది దానికోసం ప్రత్యేకంగా ఒక వ్యాఖ్యానం బుక్ కూడా పట్టుకొచ్చారు. వాళ్ళ బుక్లో నేను చదివి నేను అర్థం చేసుకుని తనకు అర్థం చెప్పేదాన్ని. ఓకే, ఇద్దరు నేర్చుకున్నారు, అమ్మాయి తను కూడా. ఇప్పటికీ వీళ్ళిద్దరితోటి మామూలుగా నేను ఆ తర్వాత కూడా ఈ చెప్పేటప్పుడు క్లాసులు చెప్పేటప్పుడు కొన్ని ముకుందమాల, తర్వాత ఏమో ఖడ్గమాల అవన్నీ చెప్పాను నేను వాళ్ళకి. అది చెప్తున్నప్పుడు ఆవిడ ఒక్కొక్క శ్లోకం విన్నప్పుడు అంటుంటారు, మీ గొంతులో ఎంత పవర్ ఉందో రమ్మగారు, రమ్మగారు అంటారు, నువ్వు రమ్మగారు అంటావు, ఆవిడ రమ్మగారు అంటారు. ఎంత పవర్ ఉందో మీరు చదువుతూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి, అర్థం కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మీకు భలే పేరు వస్తుందండి. చాలా దగ్గరలో ఉంది. ఆవిడ కొంచెం జ్యోతిష్యం తెలుసు, జ్యోతిష్యం తెలుసు తనకి. రాగల 10 ఏళ్లలో మీరు ఎంత ఫేమస్ అవుతారంటే, వాళ్ళు మా వారు నేను ఇద్దరం చచ్చేలా నవ్వాం. ఈవిడైనా అని నవ్వారు డాక్టర్ గారు. ఎక్కడి నుంచి అవుతాం ఫేమస్ అని. అప్పుడు ఆ యూట్యూబ్లో పెట్టండి శ్లోకాలు చదివి అని ఆవిడే సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ రాగల 10 ఏళ్లలో అసలు మీకు తిరుగులేదు, మీ పేరు తెలియని వాళ్ళు ఉండరు, మీరు అంత ఫేమస్ అవుతారంటే. ఎంత నవ్వేమో. మనం ఈ వీడియోలో శ్యామల గారి ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చేద్దామా? ఏమి ఇప్పుడు ఎవరికి చూడటం లేదు, కానీ నా ఒకదాంతో జ్యోతిష్య గురించి మాట్లాడతారు, చెప్పారు. కానీ మేము దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. తర్వాత వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉండగానే నేను అనుకోకుండా మన సుమన్ టీవీకి వచ్చాను విజయలక్ష్మితో కలిసి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ల గురించి చెప్పాలంటే విజయలక్ష్మితో కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పటికీ స్టిల్ నేను అమ్మాయిని ఫ్రెండ్గానే కౌంట్ చేసుకుంటా. తనకు ఎలా ఉన్నా కూడా నేను మాత్రం నన్ను నా లైఫ్లో ఒక కొత్త తలుపు తెరిచిన ప్రధానమైన కారణం విజయలక్ష్మి. తనే తీసుకొచ్చింది ఇక్కడికి. ఆ తర్వాత ఇంక నేను మేము ఇది స్టార్ట్ చేసాక ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతే కదా. శ్యామల కొంచెం అప్పుడప్పుడు ఏంటంటే ఆవిడ ఒక రకమైన తమాషా రకమైన ఆలోచనలు. ఇప్పుడు నాకు అన్నిట్లలో పాజిటివిటీ కనపడుతుంది, ఆవిడకి నెగిటివిటీ ముందు కనిపిస్తుంది. నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. అయినా కూడా మా ఫ్రెండ్షిప్ చెడలేదు. నాకు ఆవిడ అలా ఉండటమే ఇష్టం. మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళం ఎలా ఉన్నవాళ్ళం అలా యాక్సెప్ట్ చేసేసుకున్నాము. దాదాపుగా 8-9 ఇయర్స్గా ఇంత క్లోజ్ రిలేషన్ నాకు ఎవరితోటి ఏర్పడలా. శ్యామల గారి వీళ్ళిద్దరే బెస్ట్ ఫ్రెండ్స్. శారద బాగా చిన్నతనం నుంచి ఒకళ్ళకొకళ్ళని తెలుసు. ఇది బాగా వయసు వచ్చాక పెద్దవాళ్ళం అయ్యాక కొంచెం చిన్నవారు నాకంటే ఒక 2-3 ఇయర్స్. శ్యామల చిన్న 3 ఇయర్స్ అయినా చిన్న. ఎప్పుడు పెద్దగా ఆలోచించాలి ఎంత చిన్న అని. 2-3 ఏళ్ళు చిన్న ఉంటారు. వీళ్ళిద్దరితోటి కుదిరింది. ఫ్రెండ్షిప్స్ జనరల్గా ఎలా చేయాలి రామ్ గారు? అదే సీజనల్ ఫ్రెండ్షిప్, రీజన్తో ఫ్రెండ్షిప్లు ఉంటాయి ఎప్పుడు కూడా. ఫ్రెండ్షిప్లు చూడు, కొంతకాలం ఒకళ్ళు మనతో భలే స్నేహంగా ఉంటుంటారు. ఆ టైం అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు మన జీవితం. ఎక్కడైనా కనబడితే హాయ్ అంటాం. కొంతకాలం క్రితం మన ఇద్దరం ఒకే ప్రాణంగా ఉన్నామని జ్ఞాపకం కూడా రాదు. అప్పుడు అని చెప్పుకుంటాం ఎవరి గురించి. కొంతమంది ఏవో కారణాలతోటి ఫ్రెండ్షిప్ అవుతాయి. ఇవేవీ లేకుండా ఉండి చిన్నతనం నుంచి మనతో పాటే ఉండేవాళ్ళు, మనం ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్ళు, మనం ఏదంటే దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు తక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళని ఉంచుకోవాలి. స్నేహం ఎలా చేయాలంటే బట్టల్లాగా సెలెక్ట్ చేసుకుని చేస్తామా? కాదు, ప్రేమలాగానే స్నేహం చేయ. ఒకళ్ళ మీద అవ్యాజమైన అనురాగం, ఆపేక్ష, ఇష్టము కలుగుతాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా. ఫ్రెండ్షిప్ కూడా సాధారణంగా ఫస్ట్ సైట్లో అవుతుంది. క్రమంగా ఒకే చోట పనిచేస్తూ అలవాటయ్యి ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుని నిదానంగా తెలుసుకునేదేమో భార్యాభర్తల బంధం లాంటిది. అవి ఉన్నాయి స్నేహాలు. ఒకే చోట వర్క్ చేస్తూ కొలీగ్స్ లో కొంతమంది చాలా క్లోజ్ అవుతారు. అవును అవును, అది స్నేహం. కొంతమంది ఇట్లా కనపడంగా కానీ మొట్టమొదటి చూసుకున్నప్పుడే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏదో చిన్న ఆకర్షణ కలిగి మాట్లాడుకోవటం మొదలుపెట్టి ఇక క్రమంగా విడదీయరాని స్నేహం అవుతుంది. ఈ రెండు శాశ్వతంగా ఉంటాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే. తర్వాత మారిటల్ దీనిలాగా ఉండే ఫ్రెండ్షిప్లు నిలుస్తాయి. అలా కాకుండా రీజనల్గా రీజనింగ్ తోటి ఏదో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో కలిసేవాళ్ళు పరిస్థితులు అయిపోయాక విడిపోతూ ఉంటారు. స్నేహం ఎప్పుడు లోతైన బావిలో వేసిన రాయిలాగా ఉండాలి. మనం బావిలో ఒక రాయి వేస్తే నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది అది కిందకి. అదే చెరులో వేసామనుకో ఏమవుతుంది, ఇలా 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 ఎగిరెగిరి పడిపోతాయి అలలు. ఎంతసేపటికి అది వేసి ఇంత టింగు రాయి బుజ్జిది, ఇంత చిన్నది వేసినా అంతే కలకల వచ్చేస్తూ ఉంటుంది. మనం ఏదైనా ఒకటి తీసి మన రకాన్ని చూపించినప్పుడు అవతల వాళ్ళు అట్లా రియాక్ట్ కాకూడదు, చెరువుల్లాగా బావిలాగా రియాక్ట్ అవ్వాలి. వాడు నిజమైన ఫ్రెండ్.
మన తప్పుని, మన పద్ధతిని, మన రకాన్ని సహజంగా తీసుకోగలిగే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, నిలబెట్టుకోవాలి దాన్ని. ఏ పరిస్థితుల్లో అయినా చుట్టాలు పక్కాలు వదిలేస్తారు, అన్నదమ్ముల్లో తగాదాలు వస్తాయి, స్నేహితులు మాత్రం చివరి దాకా ఉంటారు జయ. నువ్వు నుంచుకోవాలి దాన్ని, అది మనలో ఉంటుంది కదా, డెఫినెట్ గా నిలబెట్టుకోవాలి కదా స్నేహాన్ని. ఖచ్చితంగా అండి, నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్షిప్ డే అంటే ఏడాదికి ఒక రోజు ఏమిటి, మదర్స్ డే, ఫాదర్స్ డే లాగా స్నేహితులు నిత్యం ఉంటారు, రోజు ఉంటారు కదా. అంతేగా, ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు వచ్చినాయి, మన క్లాస్మేట్స్ ని, స్కూల్ మేట్స్ ని, కాలేజ్ అందరినీ కలుస్తున్నాం. ఆఫీస్ కొలీగ్స్ ఒక గ్రూపు, చిన్నప్పటి కజిన్స్ ఒక గ్రూపు, కజిన్స్ లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళది ఒక గుంపు. ఇన్ని రకాల గుంపులో మనం అందరితోటి ఇప్పుడు టచ్ లో ఉంటున్నాం, ఇప్పుడు చేస్తున్నాం మనం ఆ పని. కానీ మనసు విప్పి ఉంటున్నామా లేదా అనేది చూసుకోండి. స్నేహం ఎప్పుడు కూడా మనసిచ్చి పుచ్చుకునేటట్టుగా ఉండాలి. వాళ్ళు ఇస్తే తీసుకోవటం కాదు, లేదా నువ్వు ఇచ్చేసి వాళ్ళ మీద డిపెండ్ అయిపోవటం కాదు, ఇవ్వాలి, తీసుకోవాలి, మనసు ఇచ్చి పుచ్చుకోవాలి స్నేహానికి. అలాంటి ఫ్రెండ్స్ నాకు ఎంతమంది ఉన్నారో పేర్లు చెప్పంటే లిస్టు 25 మంది చెప్పేస్తా జయాన్ని. మాట్లాడుకోవడానికి వీళ్ళతోటి ఎప్పుడైనా ఏ ఇన్హిబిషన్స్ లేకుండా ఏ విషయాన్నైనా ఓపెన్ గా ఫ్రీగా మాట్లాడగలిగే స్నేహాలు 1, 2 కాదు, డజన్ ఉంచుకోండి. అది ఎప్పుడు తెలుసా, అవతల వాళ్ళు మనం చెప్పిన రహస్యాన్ని మిగిలిన వాళ్ళకి చెప్పే వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేయకండి. అలాంటి ఆషాఢభూతులు ఎంత మంది తగులుతారో మనకి. మనం చెప్తే మనం ఏదో మిమ్మల్ని నేను నమ్మి చెప్పాను, నువ్వు ఇంకొకళ్ళకి చెప్పేస్తే ఎట్లా? ఇక నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏమిటి? నీకు నాకు ఫ్రెండ్షిప్ లేదు, నువ్వు అసలు ఫ్రెండ్షిప్కే పనికిరావు. అంతే, ఖచ్చితంగా. నాకు నా ఏజ్ కంటే పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు జయ, పెద్దవాళ్ళు. వాళ్ళతో కూడా నేను చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళన్నారు. మా అక్కయ్యలు ఇంతమంది ఉండి గుంపు అయినా కూడా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు నాకు. నేను చేస్తాను అట్లా ఎవరితోటైనా. ఇప్పుడు నా రహస్యాన్ని వాళ్ళు బయట పెడతారేమో అని అనిపి రహస్యాలు చేసేయాలి మనకేం ఉండవు. నేను అందరితో ఒకేలా మాట్లాడతా, నేను అందరితో ఒకేలా మాట్లాడతా. చాలా ప్రత్యేకమైన విషయాలు అయితే నేను ఎవరికి చెప్పను అసలు. ఈ మొత్తం గుంపులో కూడా ఎవరికి చెప్పరు, మీ వరకే. అంతే, తక్కువ ఉంటాయి అవి. అదే నేను చెప్పదలుచుకోమని ఎవరికి చెప్పే పని లేదు, ఊరుకోవటమే. ఇంకా ఆ రహస్యం అక్కడే ఉండిపోతుంది లోపల. మనసు ఇచ్చి పుచ్చుకోవటం నేర్చుకోవాలి. ఫ్రెండ్షిప్ డేని ఈ రోజున పాత ఫ్రెండ్స్ని హలో అంటాము, పాత కలీగ్స్ని హలో అంటాము, చిన్నప్పటి స్నేహితుల్ని హలో అంటాము. ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకుంటారు పిల్లలు, దాంతో సరిపెట్టేయకండి. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజం, ఫ్యామిలీ సమాజం చాలా తక్కువ ఉంది, కుటుంబ సమాజం తక్కువ ఉంది, స్నేహితులే మన సమాజంగా ఉన్నారు. నిజుడు ప్రేమల్లో, పెళ్లిళ్లలో మగపిల్లలు, ఆడపిల్లలు ఫ్రెండ్స్కే ముందు తమ రహస్యాలు చెప్తారు. వాళ్లే మనకి వీళ్ళని మంచి సలహాలు చెప్పేవాళ్ళు ఫ్రెండ్సే, గోతుల్లో దింపేవాళ్ళు ఫ్రెండ్స్. ఏం పర్వాలేదు మేము ఉంటామంటారు. ఉండగలిగిన వాళ్ళు ఉంటారు, ఉండలేనప్పుడు కష్టమే కదా. మనం ఏ సినిమా చూసినా ఫ్రెండ్సే చివరి దాకా. అమ్మాయి అబ్బాయి లేచకపోవడానికి ఆ ఫ్రెండ్ తయారయ్యేది వెనకాల ఉండేవాళ్ళు ఫ్రెండ్సే కదా, సహాయపడేది. ఇప్పుడు దాన్నే ఫ్రెండ్షిప్ అని అనుకోవద్దు. చివరి దాకా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మీరేమిటో మిమ్మల్ని అదే విధంగా స్వీకరించేవాళ్ళు. అర్థం చేసుకోవటం కాదు, నువ్వు ఎలా ఉన్నావో అలా తీసుకోవాలి అంతే. ఇప్పుడు అద్దం లాగా ఉండాలి ఫ్రెండ్స్. అద్దం ఏం చూపిస్తుంది? మనం వెళ్ళి ఉంచుంటే ఐశ్వర్యరాయ్ కనపడుతుంది కాదు కదా, మనమే కనిపిస్తాం. అట్లా మనమే కనపడాలి అవతల. మనని మనగానే అవతల వాళ్ళు తీసుకుంటే అలాంటి వాళ్ళతో స్నేహం చేయండి. కలకాలము స్నేహబంధాన్ని నిలబెట్టుకోండి. దానివల్ల మనకి అల్జైమర్స్, డిమెన్షియా లాంటి సమస్యలు తక్కువ ఉంటాయి. లోపల షేర్ చేసుకోలేని బాధలు కానీ, ఒంటరితనం కానీ, ఫ్యామిలీతో డిపార్ట్ అయిపోవటం కానీ, ఉద్యోగంలో సమస్యలున్నా, వ్యాపారంలో సమస్యలున్నా స్నేహితులతో షేర్ చేసుకుంటే, మనం చూడు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని రహస్యాలు కూడా స్నేహితుల దగ్గర ఏ ఇన్హిబిషన్స్ లేకుండా చెప్పగలుగుతాం. అవును, అలాంటి స్నేహాలు పెంచుకోండి, ఆ స్నేహితుల్ని ఉంచుకోండి మీతోటి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ రమ్మ గారు, మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నమస్తే. నమస్తే జీ.